హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై కోసం ఈ ఆనియన్స్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కడిగి పెట్టుకున్న మటన్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి కదా, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టాలి. 1 అవర్ అయిపోయిన తర్వాత కుక్కర్లోకి కొద్దిగా నూనె వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని 2 బిర్యానీ పత్తా, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 5 to 6 విజిల్స్ మటన్ ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని 3 కప్స్ తీసేసుకొని దాన్ని కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన రైస్ ఉడికించడం కోసం వాటర్ పెట్టేసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని లెమన్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నీళ్ళు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బిర్యానీ హండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉంటే అంతలోపు రైస్ 70% ఉడికిపోతే ఆ ఉడికిపోయిన రైస్ని తీసుకొని మటన్ పైన లేయర్ లాగా వేసేసుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ లేయర్ వేసేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా 3 చాప్ చేసుకున్నవి లేయర్ వేసేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసుకొని మూత పెట్టేసి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.